ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూన్ 27వ తేదీన మీ సంపాదన అనేది పెరగబోతుంది. 2 లాభాలు రాబోతున్నాయి. 2 విధాలుగా లాభాలు రావడంతో చాలా సంతోషం అనేది కలుగుతుంది. అలాగే మీకు 3 మహాశుభ సంకేతాలు కనిపించబోతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం ఏ రూపంలో వస్తుంది, ఇలాంటి గొప్ప అవకాశం చేజారించుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారికి 2 విషయాలలో లాభాలు రావడంతో అధిక ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి వీరు సహనంతో ఉన్నట్లయితే చాలా లాభాలు అనేవి తెచ్చిపెడుతున్నాయి. అలాగే ఒంటరిగా ఉన్నవారికి ఒక బంధం అనేది ఏర్పడుతుంది. దానితో సింహరాశి వారు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. వీరి జీవితంలో ఆనందం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఏ విషయంలో ఎలాంటి ఆర్థిక లాభాలు వస్తాయి, ఏ విధంగా సంతోషంగా ఉంటారు అని పూర్తి గోచార వివరాలు మనము ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యము చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ యానం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, ఇలాంటి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9969446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పొబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వ్యాపారానికి చూసినట్లయితే వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గొప్ప వ్యాపారవేత్తలాగా కనిపించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. ముఖ్యంగా వీరి భాగస్వామితో సహనంతో మాట్లాడినట్లయితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. వ్యాపార భాగస్వామితో ఎలాంటి కోపాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఓపికతో ఉండండి. అలాగే మీరు చెప్పినట్లే వారు వింటారు. లేకపోతే ఎంతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో మార్పు చేసుకోవాలనుకుంటే ఈ రోజున ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది. లేదా ఉన్న ఉద్యోగంలోనే మంచి అధికారిగా కనిపించాలనుకుంటే మీ ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కాస్త కష్టపడి ప్రతిరోజు మీరు చేసే పని కన్నా కాస్త ఎక్కువ రిస్క్ తీసుకున్నట్లయితే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. అలాగే మంచి ప్రశంసలతో పాటు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పై అధికారులతో ప్రశంసలతో పాటు మంచి ప్రమోషన్ అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న సానుకూల సమయం మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. అలాగే ఈ రోజున భారీ మార్పు అనేది ఒక శుభవార్తగా వినిపించబోవచ్చు. కొంతమందికి ఇది శుభవార్త కావచ్చు, మరికొంతమందికి సాధారణ వార్త కావచ్చు. కానీ మీరు ఏ విధంగా తీసుకుంటే అలా కనిపిస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పు ఏ విధంగా అంటే ఆర్థికంగా ఇంతకాలంగా ఎన్నో నష్టాలు, బాధలు చూశారు. ఆర్థికంగా ఒక అవకాశం వస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది ఎంతో మారుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున ఒక శుభవార్త వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మీపై సంపాదనపై ఒకరు కన్ను పడుతుంది. వారి కన్ను మీకు చాలా నరదృష్టిగా మారవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో ముఖ్యంగా సూర్యబలం వీరికి విపరీతమైన బలం అనేది ఇస్తుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్య అంటూ ఏమీ ఉండవు. చిన్న సమస్య వచ్చినా కూడా అది అధిగమించగలిగే శక్తి మీకు ఉంటుంది. ఇక ఉద్యోగంలో చిన్న చిన్న మార్పుల వలన చాలా ప్రశాంతంగా ఉంటారు. కొన్ని విషయాలలో ఒత్తిడి కనిపించవచ్చు, కానీ మనసుకు తేలికగా అనిపించే ఒక వార్త వింటారు. కాబట్టి ఎలాంటి ఒత్తిడి అయినా ప్రశాంతంగా ఉండే సమయం అనేది ఈ రోజున వస్తుంది. మీ భాగస్వామి చాలా ప్రేమిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. మీరు సహనంతో వారితో మాట్లాడినట్లయితే కాస్త సమయం మీ భాగస్వామి కోసం కేటాయించండి. తప్పకుండా
తప్పకుండా మీరేమిటో వారికి అర్థమవుతుంది. అలాగే మీ భాగస్వామిని అర్థం చేసుకున్నట్లయితే మనసు చాలా తేలికగా ఉంటుంది. కుటుంబంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ పిల్లలతో ఈ రోజున కాస్త సమయం అనేది కేటాయించండి. దానివలన కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మొదటి సంతానం మీకు మనసు ప్రశాంతంగా ఉంచడానికి విద్యార్థులైతే మంచి వార్త చెప్తారు. లేదా ఉద్యోగం చేసేవారైతే మంచి ప్రమోషన్తో మీ సంతానం మీ ముందుకు వస్తారు. కాబట్టి ఈ రోజున ప్రతి విషయంలో ఏ విషయమైనా సరే ఒక వార్త మాత్రం మీ మనసు చాలా ఉల్లాసాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారు లేదా ఒంటరిగా ఉన్నవారు ఒక బంధం అనేది ముడిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సింహరాశి వ్యక్తి చాలా నిజాయితీగా ముక్కుసూటిగా ఉంటారు. వీరి మనసుని పూర్తిగా అర్థం చేసుకోక దూరమయ్యారు. కానీ ఆ బంధం అనేది మరింత దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారిని పూర్తిగా అర్థం చేసుకొని మళ్ళీ వీరి దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే గత కొన్ని నెలల క్రితం మీరు చాలా కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అనేవి జరిగాయి. అనారోగ్య సమస్యలు కూడా చాలా ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం కుదుటపడి అనారోగ్య సమస్య అంటూ ఏమీ ఉండదు. ఆర్థిక సమస్య అంటూ మొత్తం తొలగిపోయే అవకాశాలు, అలాగే అప్పుల బాధల నుండి ఇప్పుడు విముక్తి మెల్లిమెల్లిగా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏ విధంగా అయినా చూసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిని చూసి ఒకరు అస్సలు ఓర్వలేకపోతున్నారు. వారు మీపై కన్ను చాలా వేశారు. అది మిమ్మల్ని నాశనం చేయడానికి మాత్రమే మీపై కన్ను వేశారు. మీతో ప్రేమగా మాట్లాడుతూ మీ చుట్టూ తిరుగుతూ మీరు ఎదిగినప్పుడు సంతోషించినట్లు నటిస్తూ ఉంటున్నారు. వారు ఎవరో తెలుసుకొని మీ చుట్టూ ఉన్నవారు చాలా దగ్గరలో ఉంటారు. మీతో చాలా క్లోజ్గా ఉండి మిమ్మల్ని నాశనం చేయడానికి, మీ లోతులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారెవరో తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీ పర్సనల్ విషయాలు వారికి చెప్పినట్లయితే మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి అన్ని విషయాలలో అంతా కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ఈ విషయంలోనైనా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఆలస్యం చేసినట్లయితే చేజారిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీ కుటుంబంతో కానీ మీ స్నేహితులతో కానీ సమయం అనేది కాస్త సంతోషంగా గడుపుతారు. ఆ సమయం మీకు చాలా ప్రశాంతతని ఇస్తుంది. శుక్రబలం, బుధబలం, గురుబలం మరియు సూర్యబలం వీరికి విపరీతంగా ఉండడంతో ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు ఏ ప్రయత్నమైనా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నాలు మాత్రం అస్సలు మానుకోకండి.